మీ ఇద్దరికి పని చెప్తాను, చేస్తారా? ఏంటన్నా? ఏం చేయాలి? ఊర్లో జరుగుతున్న మర్డర్స్ గురించి మనకు అనవసరం రా, కానీ మీకు ఐడియా చెప్తా. ఈ మర్డర్స్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలో నేను ప్లాన్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు కన్నా? ఆ మడ్రస్ మనకి యూజ్ అవడం ఏంటి? కంగారు ఎందుకురా, నేను చెప్తాను కదా. మన ఊర్లో దేవుడికి దోషం పట్టిందని, మర్డర్స్ అన్ని జరిగే దేవుడి వల్లేనని జనాల్ని నమ్మిద్దాంరా. నమ్ముతారంటారా? అయినా దీనివల్ల మనకు యూజ్ ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నావు అన్న? నీకు అని బుర్ర పని చేస్తుందా? అయినా పొలంకి వెళ్ళి పని చూసుకోక మనకి ఎందుకన్నా ఈ ప్లానింగ్లు కట్టరా? విశ్వ, నువ్వు ఈ గుడికి పూజారి, మీ నాన్నగారంతా గొప్పవాడివి. నువ్వు చెప్తే ఊర్లో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. ఏంటో నువ్వెన్ని ప్లానింగ్లు చెప్పినా నాకైతే ఏం అర్థం కావట్లేదన్నా. ఆదిత్య, నీ భయం నాకు అర్థమైంది. నువ్వు సంపాదించే సంపాదనకి నీ కళలు ఎప్పుడూ నిజమవ్వవు. నేను చెప్పింది వింటే మన అందరి లైఫ్ సెట్ అయిపోద్ది. ఇంకెన్ని రోజులు చేస్తావు ఆదిత్య? 10,000 20,000కి ఒప్పుకోవచ్చు కదా? అరే నీకు తెలీదురా, డబ్బులు వస్తున్నాయంటే అక్కడ కన్ఫర్మ్ గా రిస్క్ ఉంటుంది. మర్డర్స్ వాటి గురించి మనకి ఎందుకురా? నువ్వు వెళ్ళి ఆదిత్య, ఆయన నువ్వు వస్తాను రాకపోతే ఏంటి, నేను వస్తాను పదానే. నువ్వు ఆగరా విశ్వ. ఆదిత్య, నువ్వేం భయపడుకో, ఒక అన్నలా నీ వెనకాల ఇప్పుడు నేను ఉంటా. సరే అన్న, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు.